Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా మారారు. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తరపున అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా తెలుగు పారిశ్రామికవేత్తలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అన్నామలైని మంగళగిరి చేనేతలు నేసిన ప్రత్యేక శాలువతో లోకేష్ సత్కరించగా కోయంబత్తూర్ శాలువతో అన్నామలై యువనేతను సత్కరించారు. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్షిప్ అవసరమని నారా లోకేష్ స్పష్టం చేశారు. విజనరీ లీడర్ లేకపోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. కోయంబత్తూర్ 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలని కోరారు. గతంలో ప్రఖ్యాతిగాంచిన అంబాసిడర్ కార్లు ఇక్కడ తయారయ్యేవని, ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసన్నారు. కియా విషయంలో తమిళనాడుతో పోటీపడి ఆనాడు మేం ఏపీకి పరిశ్రమను తీసుకొచ్చామని, అయితే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా సరైన నాయకుడు లేని కారణంగా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని ఆరోపించారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఏపీ కంటే తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు ప్రస్తుతం ముందున్నాయన్నారు లోకేష్. It's not been able to really go to the next level. And that is where I believe leadership makes all the difference. And not only in India, if you look at it globally, what was Singapore, a fishing harbor? Look at Malaysia. It was all about one leader, 20 years, all the change happened. And that change is what Annamalai Garu represents. Yes, Telugu Desam Party is part of NDA. We are here to support each other. But then when I got call from Amarana, I said I'm not coming here as an India partner, but as a fan of Annamalai. Politics is not easy. It's not an easy place. Definitely not easy for an educated person. కోయంబత్తూరు అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా ఉందని బీజేపీ అభ్యర్థి అన్నామలై అన్నారు. షణ్ముగం శెట్టి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ సమస్యలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అర్బన్ ఇన్ఫ్రాపై దృష్టి సారించాలని ఉందన్నారు. రాబోయే 20 ఏళ్లు కోయంబత్తూర్ అభివృద్ధికి 140 అంశాలతో డాక్యుమెంట్ రూపొందించానని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ఏపీలో సమస్యలపై అధ్యయనం చేశారని కొనియాడారు అన్నామలై. చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టి ఏపీ పునర్నిర్మాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కోయంబత్తూర్ అభివృద్ధికి వారి సలహాలు సూచనలు తీసుకుంటామని అన్నామలై పేర్కొన్నారు. I would like to have very 5-7 minutes of one-side conversation from me to you before Nara Lokesh Garu starts. The whole idea of having this breakfast meeting is to have a honest conversation with you, chat with you about the vision that we have for our city and the next 5 years, what we intend to do for our city. And we all know Coimbatore is a very unique city, sir, when compared to the rest of the world. Possibly it is the only city in the world where the government intervention, the voice of Coimbatore is represented properly. The city's greatness, the city's culture, the city's pride, of course the issues also. And second, sir, this is a city where nature and business and other things thrive together when compared to other parts of the world. You have the Ghat sections very close, mountains very close, you have a lot of rivers that surrounds the city. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.